హాయ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ పెద్దిరాజు. నేను నీట్ ఐఐటి ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ సో ఒక మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీలో పనిచేస్తున్నాను. సో అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా వెల్త్ క్రియేట్ చేయడంలో చాలా స్ట్రగుల్ అవుతున్నారు, సమస్యలు ఫేస్ చేస్తున్నారు. వెల్త్ క్రియేట్ చేయడంలో ప్రతి ఒక్కరికి కూడా 100% సపోర్ట్ చేసే విధంగా నా యొక్క ట్రైనింగ్స్ అండ్ సపోర్టింగ్ సిస్టమ్ అనేది నేను ఒక మంచి సిస్టమ్ అనేది క్రియేట్ చేశాను. ఆ సిస్టమ్ ద్వారా మీరు ఈ హెల్త్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ద్వారా నేను మీకు పరిచయం చేస్తాను. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలియజేస్తాను. ముందుగా ఈరోజు మనం వెల్త్ క్రియేట్ చేయడంలో వెల్త్ క్రియేట్ చేయాలంటే జాబ్ చేయాలా లేదంటే కనుక బిజినెస్ చేయాలనేటువంటి దాంట్లో క్వశ్చన్లో భాగంగా ఈరోజు నా యొక్క సెషన్ అనేది మీకు కంప్లీట్గా ఇవ్వబోతున్నా. ఫ్రెండ్స్ చూడండి, మనం ఎలాంటి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినా కానీ 100% మనం కెరీర్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు జాబ్తో స్టార్ట్ చేయాలా లేదంటే కనుక బిజినెస్తో స్టార్ట్ చేయాలంటే కనుక 100% నేను ఇచ్చేది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా జాబ్ తోటే మన కెరీర్ని స్టార్ట్ చేయాలి. సో జాబ్తో స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక అసలు ఒక టైంకి వెళ్ళడము, టైంకి రావడము, ఒక బాస్ చెప్పినట్టుగా మనం వర్క్ చేయడము, దాంతోపాటు ఒక సిస్టమ్కి అడాప్ట్ అవ్వడము, కొంతమందితో కలిసి వర్క్ చేయడము, అక్కడ వాడేటువంటి టెక్నిక్స్ లేదంటే ఎక్స్పీరియన్సెస్ లేదంటే సీనియర్ పర్సన్స్ ఇచ్చేటువంటిది కంప్లీట్గా మనకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి మనం ఒక ఇన్కమ్ ఎర్నర్గా ఒక ఎంప్లాయీగా సక్సెస్ అయితేనే 100% మనం నెక్స్ట్ ఏమి చేసినా కానీ సక్సెస్ అవుతాం. సో అలా మనం ఒక సక్సెస్ఫుల్ జాబ్ కెరీర్ని ఎంచుకుని దాంట్లో సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ జాబ్ని మనం వదిలిపెట్టకుండానే మనకు ఉన్నటువంటి ఒక 2 to 4 hours టైం అనేది స్పెండ్ చేస్తూ సాటర్డే సండేస్ అనేవి కంప్లీట్గా మనం బిజినెస్ మీద పెట్టుకుంటూ చేయాలన్నమాట. ఓకేనండి. సో అలా చేస్తూ మనం ఏం చేసుకోవాలి, జాబ్ ప్లస్ బిజినెస్ అనేది మనం చెయ్యాలి. దట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే కనుక జాబ్లో మనకి ఒక సెక్యూర్డ్ ఇన్కమ్ అనేది ఒక స్టేజ్ వరకు ఉంటుంది. బిజినెస్లో స్టార్ట్ చేసినప్పుడు మనకి ఫెయిల్యూర్స్ వస్తాయి, స్ట్రగుల్స్ వస్తాయి, అప్ అండ్ డౌన్స్ వస్తాయి. సో ఈ అప్ అండ్ డౌన్స్ని స్ట్రగుల్స్ని ఫేస్ చేయాలంటే కనుక ఇక్కడ మనకి 100% జాబ్ అనేటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మనకు ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి, జాబ్ అండ్ బిజినెస్ రెండు కూడా ప్యారల్గా చేయాలి. ఎప్పుడైతే మనం బిజినెస్లో స్ట్రగులింగ్ స్టేజ్ నుంచి నెక్స్ట్ లెర్నింగ్ స్టేజ్ ఉంటుంది. ఆ లెర్నింగ్ స్టేజ్ కూడా దాటి గ్రోత్ స్టేజ్లోకి ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు ఈ జాబ్ని మనం వదిలిపెట్టేసి కంప్లీట్గా లీవ్ చేసి ఇక్కడ మనం ఫుల్ ఎఫర్ట్స్ అనేది పెడితే కనుక 100% మన బిజినెస్లో సక్సెస్ అవుతాము, ముందుకెళ్తాము అనమాట. ఓకే అండి. మరి ఈ జాబ్ స్టేజ్ నుంచి ఒక జాబ్ మైండ్ సెట్ నుంచి బిజినెస్లోకి కనుక మనం వెళ్ళాలంటే కనుక 100% మనకి ఏం కావాలి, మంచి ప్రాపర్ ట్రైనింగ్ సిస్టమ్ కావాలి. దానికి ఒక ఎక్స్ట్రాడినరీ మెంటర్ ఉండాలి. ఆల్రెడీ ఆయన సక్సెస్ అయ్యి ఆ సిస్టంలో మంచిగా నాలెడ్జ్ ఇచ్చి మనకి సక్సెస్ చేయగలిగేటువంటి వ్యక్తిని మనం చూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మరి మీరు ఎలాంటి జాబ్ చేస్తున్నా, ఎలాంటి ట్రెడిషనల్ బిజినెస్ చేస్తున్నా కానీ దానికి అడిషనల్గా ఒక ఇన్కమ్ క్రియేట్ అయ్యే విధంగా ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ వెల్త్ వస్తుంది, హెల్త్ వస్తుంది ఆపర్చునిటీ ద్వారా అనమాట. సో అలాంటి ఇండస్ట్రీని మీకు పరిచయం చేస్తాను. సో ఇక్కడ మీరు ఒక్కసారి చూస్తే కనుక ఈ సొసైటీలో లేదంటే కనుక ఈ ప్రపంచంలో ఎవరు బాగా రిచ్ అయిన వాళ్ళు ఉన్నారంటే కనుక 70% ఎంటర్ప్రెన్యూర్స్ అండి, బిజినెస్ పీపుల్. ఓకే, రిచ్ అయిన వాళ్ళు 70% బిజినెస్ పీపులే ఉన్నారనమాట. నెక్స్ట్ 12% వచ్చేసరికి ఇన్వెస్టర్స్ అనమాట. వారెన్ బఫెట్, ఇక్కడ మనకి అదానీ, అంబానీ లాంటి వాళ్ళు మనం చాలామందిని ఎంటర్ప్రెన్యూర్స్ని చూస్తున్నాం, బిజినెస్ పర్సన్స్ని. అలాగే ఇన్వెస్టర్స్, వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు ఎంతమందినో మనం ఇక్కడ చూడడం జరిగింది, ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు. ఓకే, వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ అనేది ఉంటుంది, లాట్ ఆఫ్ అమౌంట్. దాన్ని బట్టి మనీ నుంచే వాళ్ళు మళ్ళీ మనీ అనేది జనరేట్ చేయడం అనేది చేస్తూ ఉంటారు ఇన్వెస్టర్స్. అలాంటి వాళ్ళు ఇక్కడ 12% ఉన్నారు. మనం ఇక్కడ ఇవ్వాలంటే కనుక ఇన్వెస్టర్స్ అవ్వాలంటే మన దగ్గర లాట్ ఆఫ్ మనీ అనేది ఉండాలి, పాసిబుల్ కాదు. నెక్స్ట్ అథ్లెట్స్ అంటే క్రికెటర్స్, విరాట్ కోహ్లీ, ధోని వీళ్ళందరూ ఉంటారు కదండి, క్రికెట్ ప్లేయర్స్, ఫుట్బాల్ ప్లేయర్స్, చెస్ ప్లేయర్స్, వీళ్ళందరూ కూడా అథ్లెట్స్. వాళ్ళందరూ 8% రిచ్ పీపుల్ వాళ్ళే ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి చూస్తే కనుక 4% యాక్టర్స్. ఇప్పుడు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వీళ్ళందరూ కూడా యాక్టర్స్. సో వీళ్ళందరూ కూడా రిచ్ పీపుల్ అండి. చూస్తే కనుక 82%, 86, ఆల్మోస్ట్ 94% ఎవరు ఉన్నారంటే కనుక
వీళ్ళే ఉన్నారండి. ఇక్కడ ఎక్కడా కూడా ఎంప్లాయీస్ అనేవాళ్ళు రేర్ అండి. ఇంకా మిగిలిన ఫీల్డ్ వాళ్ళు కూడా ఒక 4% వరకు ఉంటారు. కానీ ఇక్కడ ఎంప్లాయీస్ అందరం ఎక్కువగా ఉన్నవాళ్ళు చూస్తే గనక 95% ఎంప్లాయీస్ ఉంటారండి. దాంట్లో చూస్తే గనక ఆల్మోస్ట్ 0.5% మాత్రమే రిచ్ పీపుల్‌గా ఉన్నారనమాట అండి. అంటే ఎంప్లాయీగా ఉండేవాళ్ళు జస్ట్ 0.5% మాత్రమే రిచ్ ఉన్నారు. అంటే 99.5% ఎంప్లాయీస్ ఆర్ నాట్ రిచ్. అంటే ఒక జాబ్ చేసేవాడు 99.9% మంది ఏంటంటే కనుక రిచ్ కాలేరు. ఒక మిడిల్ క్లాస్ పీపుల్గానే ఉండిపోతారు, ఒక కామన్ పీపుల్గానే ఉండిపోతారు అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఒక రీచ్ అవ్వాలి, ఒక మంచి లైఫ్ స్టైల్ని పొందాలి అని అనుకుంటే కనుక 100% మనం ఇక్కడ ఎప్పుడూ కూడా లైఫ్ లాంగ్ ఒక ఎంప్లాయీ కానీ ఒక జాబ్ హోల్డర్ కానీ ఉండిపోకూడదు. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి. దానికి ఒక ప్రాపర్ సిస్టమ్ ద్వారా అవ్వాలి. ఎలాంటి స్కీములు స్కాములకి మనం ప్రలోభపడకుండా ఒక ట్రైనింగ్ ప్రాసెస్ ద్వారా మనం వెళ్ళాలండి. అలాంటి సిస్టమ్ని నేను మీకు పరిచయం చేస్తాను. మీకు గనక ఇంట్రెస్ట్ ఉండి మంచిగా టాలెంట్ తోటి, సో దాంతోపాటుగా నాలెడ్జ్ మీకు కావాలనుకుంటూ నాలెడ్జ్ ద్వారా కనుక మీరు మంచి ఆపర్చునిటీ కోసం కనుక చూస్తుంటే కనుక 100% మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే ఈ వీడియో సెండ్ చేసిన వాళ్ళకి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు అండి. సో ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.